పులిహోర అండి, బెండకాయ పులిహోర చేస్తున్నాను. చాలా మంచిగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. ఇందులో బెండకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, చింతపండు ఇవన్నీ వేసాను. వేసి బాగా చేస్తున్నానండి. తిరువాత కూడా పెట్టేస్తాను. ముందు తిరువాత పెట్టిన తర్వాతనే ఇదంతా వేసాను. కానీ నా దురదృష్టం ఏం చేయాలా, ఒక నిమిషంలో చేయి తగిలి టక్కని ఆఫ్ చేసేసాను వీడియోను. ఇంతసేపు రికార్డ్ అయింది, ఫస్ట్ నుంచి రికార్డ్ అయిన వీడియో అంతా పాయింది. ఇది ఒకటి బాధ అయిపోయింది. ఏం చేద్దాం నాకు అర్థం కాదు. సడన్గా చేయి పడిపోయింది. మళ్ళీ మొదటి నుంచి చూపించాలంటే అది ఒకటి బాధ. ఏం చేయాలో ఏమో అర్థం కాదు. ఏంటో ఈ వీడియోస్ తయారు చేయాలన్నా కూడా ఒక బాధ అయిపోతున్నది. అన్నిటికీ బాధే, ఏం చేద్దాం, భరించాలి. అన్నీ బాగా ఉడికేంత వరకు చూసుకోవాలా. లేకపోతే ఇంతకుముందు తిరువాత వేసేది ఒక్కొక్క ఐటమ్ వేస్తూ 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 వచ్చినాను. అదంతా చూస్తుంటే ఎంత బాగుండు కదా. ఏం చేద్దామంట. ఇంకా బాగా ఉడికిన తర్వాత తిరువాత పెట్టే అవసరం ఉండదు, రుబ్బేస్తే సరిపోతుంది. ఎందుకంటే ముందే నేను ఆల్రెడీ తిరువాత వేసేసాను కాబట్టి నాకు ప్రాబ్లము. ఇంత మంచి వీడియోస్ చేసి కూడా నాకు థంబ్నెయిల్ పెట్టడం రావడం లేదు, ఎడిట్ చేయడం రావడం లేదు. కాబట్టి అవి ఎంత అందంగా, ఎంత మంచిగా, ఎంత రుచికరంగా వండినా ఎలా తెలుస్తుందండి. ఆ థంబ్నెయిల్లో బాగా డెకరేషన్ చేసినట్టుగా పెడితేనే అది వస్తుంది. అది నా చేత కావడం లేదు. ఎప్పుడు నేను తిరుపాతలు వేసేది అదే చూపిస్తుంది. కానీ అసలైనది అంతా అన్నమైన తర్వాత, బిర్యానీ అంతా రెడీ అయిన తర్వాత ఆ లాస్ట్ మూమెంట్ అనేది తమ్నైల్లో యూట్యూబ్ చూపించదు. ఎంత కోపం వస్తుంటుందో నాకైతే. నిజంగా పరమ చెత్తగా అనిపిస్తుంది. ఏందిరా ఇది అని, ఇట్లా కూడా చేస్తారా అని అంత బాధగా ఉంటుందండి. బెండకాయ పుల్లగూర రెడీ అయిపోయిందండి. ఇంకా హాయిగా వేసుకొని నంచుకొని తినొచ్చు. అన్నంలో కలుపుకొని తినొచ్చు. సంగటిలో ఇంకా బాగుంటుంది. రాగి సంగటిలో వేరే లెవెల్లో ఉంటుందండి. ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మీ.